నమస్తే ఎవ్రీవన్. నా పేరు ప్రసాద్. ఐఎమ్ ఫ్రమ్ విక్టరీ టీమ్ 2. రిలాక్సింగ్ లైఫ్ అంటూ సెషన్ కండక్ట్ చేసి ఆనందకరమైన జీవితానికి కావాల్సిన ముఖ్యమైన అంశాలని చాలా చక్కగా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన శివకుమార్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు వన్స్ అగైన్. యాక్చువల్గా మనం చూసుకుంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని, ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం చూస్తుంటాము. అసలు అలాంటి మంచి ఆరోగ్యంతో ఆనందకరమైన జీవితానికి కావాల్సిన ముఖ్యమైన అంశాలంటూ చాలా చక్కగా 7 అంశాలని చర్చించడం జరిగింది. గాలి, నీరు, సూర్యరశ్మి, వ్యాయామం, మంచి ఆహారం, విసర్జన, ఆలోచన అంటూ. సో, ముఖ్యంగా గాలి యొక్క ప్రాముఖ్యతను కూడా మనం చర్చించుకోవడం జరిగింది. మన యొక్క కణాలకి మంచి ఆక్సిజన్ అందించడం ద్వారా కూడా చక్కగా మంచి ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగపడుతుందని, ఎర్లీ మార్నింగ్ అవర్స్ వాకింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ అండ్ ఇంటి చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం అంటే చెట్లు ఉంచి, ఇంట్లో కూడా నవేడేస్ పొల్యూషన్ చాలా ఉంటుంది. అందుకోసం ఇంట్లో కూడా కొన్ని రకాలైన ఆక్సిజన్ జనరేటెడ్ చేసే స్నేక్ ప్లాంట్స్ కానీ, మనీ ప్లాంట్స్ కానీ పెట్టి మన యొక్క శరీరానికి కావాల్సిన, కణాలకు కావాల్సిన ఆ గాలిని చక్కగా అందించాల్సిన చూసుకోవడం కూడా ముఖ్యమైన అంశమని చర్చించడం జరిగింది. అలాగే నీరు, మనం నీరు ఎంత తాగాలని, ఎంత ఏజ్కి ఎంత క్వాంటిటీ తీసుకోవాలని, ఏ టైంలో తీసుకోవాలని కూడా చాలా చక్కగా ఇన్ డీటెయిల్గా విషయాలు విశదీకరించారు. అండ్ అలాగే సూర్యరశ్మి మన బాడీకి కావాల్సిన డి విటమిన్కి ఎంతో దాని నుంచి మనం పొందవచ్చు. కాబట్టి అలా మార్నింగ్ వాక్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ మనం దాని నుంచి మనం బెనిఫిట్స్ తీసుకోవచ్చు అని కూడా వివరించారు. ఇంకా చూసుకుంటే మనం వ్యాయామం, ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బాడీ యాక్చువల్గా నవేడేస్ చాలా చాలా బిజీ లైఫ్స్లో ఆ కైండ్ ఆఫ్ థింగ్ యాక్చువల్గా డెడికేటెడ్గా టైం స్పెండ్ చేయట్లేదు. ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ స్పెండ్ 30 minutes ఫర్ దేర్ హెల్త్. యాక్చువల్లీ ఆ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగా కానీ, వాకింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ అని కూడా చక్కగా వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకుంటే ఆహారము, మనం తీసుకునే ఆహారం ఆర్గానిక్గా ఉండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అలాంటివి నెక్స్ట్ ఫ్రెష్గా కుక్ చేసుకుని తినడం కూడా ముఖ్యమనేసి, అలా మంచి ఆహారం తీసుకుంటేనే ఆటోమేటిక్గా మన డైజెషన్ అయ్యి ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ కూడా కంక్లూడ్ చేయడానికి కూడా యూజ్ అవుతుందని, దీంతోపాటు మంచి ఆలోచనలతో కలిగి ఉండి సమాజ హితంగా మనకు పాజిటివ్ ఆలోచనతో మంచిగా ఆలోచించి మంచి ఆరోగ్యంతో కలిగి ఉండి చక్కని ఆరోగ్యకరమైన జీవితానికి ఈ ముఖ్యాంశాలంటూ చక్కగా వివరించిన శివకుమార్ సార్కి మా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్.